లాస్ట్ ఎపిసోడ్లో శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన నీతి సూత్రాలను చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో మరికొన్ని అద్భుత కథలను చూద్దాం. ఒక బలవంతుడితో బలహీనుడు స్నేహం చేయవచ్చా? అలాగే శత్రువు శరణు కోరి వస్తే స్నేహం చేయవచ్చా? ఆ స్నేహం శాశ్వతంగా ఉంటుందా అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు భీష్ముడు చెప్పిన కథ ఈ కాలంలో అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప నీతి కథ. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద ఫలిత అనే ఒక ఎలుక నివసించేది. ఆ చెట్టు మీద రోజెస అనే పిల్లి కూడా నివసిస్తోంది. పిల్లి ఎలుక బద్ధ శత్రువులని తెలిసిందే. ఒక బోయేవాడు ప్రతిరోజు రాత్రి ఆ చెట్టు కింద వల పెట్టేవాడు. ఉదయం వచ్చి ఆ వలలో పడిన పక్షులను తీసుకువెళ్ళేవాడు. ఒకరోజు వలలో చెట్టు మీద ఉండే పిల్లి అనుకోకుండా చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుంది కాబట్టి అప్పటి వరకు దాక్కున్న ఎలుక నిర్భయంగా బయటకు వచ్చి ఆహారం వెతుక్కుంటోంది. అయితే దూరంగా ఉన్న ముంగీసను గుడ్లగూబను చూసి ఎలుక భయపడింది. ముంగీస కూడా ఎలుకను చంపేస్తుంది. అందుకే ఆ ఎలుకకి ఒక ఆలోచన వచ్చింది. వలలో చిక్కుకున్న పిల్లి దగ్గరకు వెళ్ళింది. ఓ పిల్లి, నేను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాను. నువ్వు ఆ గుడ్లగూబ ముంగీసల నుంచి నన్ను కాపాడు అని ఎలుక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందానికి పిల్లి అంగీకరించింది. ఎలుక వలలో ఉన్న పిల్లి పక్కన చేరింది. ఆ పిల్లికి భయపడి ముంగీస గుడ్లగూబ పారిపోయాయి. తెల్లారాక బోయవాణ్ణి దూరం నుంచి గమనించిన ఎలుక వల తాళ్లను కొరికి పిల్లిని రక్షించింది. బోయేవాడికి భయపడి పిల్లి చెట్టు ఎక్కింది. ఎలుక ఒక కలుగులో దూరి చూస్తోంది. వలలో ఏమీ పడలేదన్న నిరాశలో బోయేవాడు వెళ్ళిపోయాడు. పిల్లి ధైర్యంగా కిందకు వచ్చి ఎలుకతో ఇలా అంది. మిత్రమా, నేను నిన్ను కాపాడాను కదా, అయినా నువ్వు నన్ను నమ్మలేదా? మనిద్దరం ఇప్పుడు స్నేహితులం అంది. అప్పుడు ఎలుక ఇలా అంది. మార్జాలమా, ఒక మిత్రుడు శత్రువుగా మారొచ్చు. శత్రువు అవసరాన్ని బట్టి మిత్రుడవుతాడు. ఆ స్నేహంలో నిజం ఉండే అవకాశాలు చాలా తక్కువ. కనుక ఎవరు ఎప్పుడు మిత్రుడవుతాడో ఎప్పుడు శత్రువు అవుతాడో తెలుసుకోవడం చాలా కష్టం. నువ్వు నాకు సాయం చేశావు, నేను నీకు తిరిగి సాయం చేశాను. అక్కడితో అయిపోయింది. బలవంతులతో అవసరార్థం మాత్రమే స్నేహం చేయాలి. పని పూర్తయ్యాక బలవంతులు లేదా శత్రువులతో స్నేహం చేస్తే ఎప్పటికైనా ఆపదలు తప్పవు అని ఎలుక గొప్ప ధర్మసూత్రాన్ని చెప్పింది. ఇది మనందరికీ వర్తిస్తుంది. అవసరానికి మనకన్నా బలవంతులు పై అధికారులు పని చేయించుకొని అప్పటికప్పుడు స్నేహం నటిస్తుంటారు. ఆ స్నేహంలో అవసరం ఉంటుంది కానీ నిజాయితీ ఉండదు. మన అవసరానికి వారు ఉపయోగపడే అవకాశాలు తక్కువ. కనుక జాగ్రత్తగా ఉండాలన్నదే ఎలుక చెప్పిన మాటల్లో అర్థం. అయితే అవసరాలున్నప్పుడు బలవంతుడు లేదా శత్రువు ఒకరికొకరు సహాయం తీసుకోవడంలో తప్పులేదని, కానీ పని ముగిశాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళటమే మంచిదని ఎలుక పిల్లికి చెప్పింది. ఇంకా ఎలుక పిల్లికి ఇలా చెప్పింది. నన్ను నువ్వు చంపి తింటావు. ఇది నీకు పుట్టుకతో వచ్చిన లక్షణం. ఏదో ఒక సమయంలో నీకు ఆకలి వేసినప్పుడు నన్ను చంపేస్తావు. నువ్వు విడిచినా నీ కుమారులో బంధువులో ఎవరో ఒకరు నన్ను చంపి ఆకలి తీర్చుకుంటారు. బలవంతుడైన శత్రువుతో అవసరార్థం చేసే స్నేహాన్ని వెంటనే విడిచిపెట్టాలని శుక్రనీతి చెప్తోంది. అలా విడవకపోతే ఎప్పటికైనా ఆ శత్రువు వల్ల ప్రమాదమే కాదు, ఆ శత్రువు కుటుంబం వల్ల కూడా ఆపద కలిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎంత గొప్ప సహాయం చేసినా సరే ఏదో ఆశించే శత్రువు సహాయం చేస్తాడు. కనుక శత్రువుని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. కానీ వారికి అనుమానం రాకుండా వారిని పూర్తిగా నమ్మినట్లు నటించాలి అని ఎలుక ఒక గొప్ప నీతి సూత్రాన్ని పిల్లికి చెప్పింది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అని చెప్పేందుకు ఇంతకన్నా గొప్ప కథ ఏముంటుంది? ఇలాంటివే కదా పిల్లలకు చెప్పాలి. వారి జీవితాలకు ఉపయోగపడేవి ఇవే. ఈ కథను ధర్మరాజుకి భీష్ముడు చెప్పాడు. శత్రువు బలవంతుడైతే అంతగా బలం లేని రాజు ఆ శత్రువుతో తాత్కాలిక స్నేహం చేయాలి. ఒకరికొకరు సాయం చేసుకున్నాక ఆ శత్రువుతో స్నేహాన్ని వదిలేయాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఎవరితో ఎలా ఉండాలో భీష్ముడు చెప్పాడు. మరి ఎలాంటి వారితో స్నేహం చేస్తే జీవితం హాయిగా ఉంటుంది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు భీష్ముడు మరో కథను చెప్పాడు. బ్రహ్మదత్త అనే రాజు ఒక చిలుకను పెంచాడు. దానితో స్నేహం పెంచుకున్నాడు. ఆ చిలుకకు ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్లతో రాజకుమారుడు ఆడుకునేవాడు. ఆ చిలుక తన పిల్లతో సమానంగా ఆ రాజకుమారుణ్ణి కూడా చూసేది. ఒకరోజు చిలుక బయటకు విహారానికి వెళ్లిన సమయంలో రాజకుమారుడు ఆ చిలుక పిల్లను చంపేశాడు. తిరిగి వచ్చిన చిలుక తన బిడ్డను చూసి దుఃఖించింది.
రాజకుమారులకు జాలి లేనప్పుడు తనకు మాత్రం ఎందుకుండాలి అని ఆ చిలుక అనుకుంది. తన గోళ్లతో రాజకుమారుడి కళ్లను పొడిచేసి అతన్ని అంధుణ్ణి చేసింది. నా బిడ్డను చంపినందుకు నీ బిడ్డ కళ్ళు పొడిచానని రాజుకి చిలుక చెప్పింది. ఇప్పుడు నా మీద నీ కోపం ఉంటుంది కాబట్టి నీతో స్నేహం చేయడం ప్రమాదం, కనుక నేను వెళ్ళిపోతానని చిలుక రాజుకు చెప్పింది. కానీ నాకేమీ కోపం లేదు, ఎప్పటిలాగే స్నేహం చేద్దామని రాజు చిలుకతో అన్నాడు. అప్పుడు చిలుక రాజుతో ఇలా అంది, రాజా, నువ్వెంత చెప్పినా నీ కొడుక్కి హాని చేసిన నాపై లోపల కోపం ఉండి తీరుతుంది. పైకి మంచి మాటలు చెప్పినా ఆ కోపం ఏమీ పోదు. చివరికి నీ కోపం వల్ల నాకు కీడు ఎప్పటికైనా తప్పదు. ఒకసారి స్నేహం చెడిపోయాక ఆ స్నేహం ఇక అతకడం అసంభవం అని ఆ చిలుక రాజుకు చెప్పింది. ఇది మనకు వర్తిస్తుంది. స్నేహాలు చెడిపోయాక మళ్ళీ ఆ పాత స్నేహం ఉండడం చాలా కష్టం. పైకి బాగానే మాట్లాడుకుంటాం, అదేదీ నిజం కాదు. ఇక ఆ స్నేహం శత్రుత్వంగా మారకముందే దూరంగా ఉండడమే మంచిది. వినడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. ఇంకా ఆ చిలుక రాజుకి ఇలా చెప్పింది, రాజా, పగ 5 రకాలు. ఇంకొకరి భూములను బలవంతంగా ఆక్రమించుకోవడం వల్ల గాని, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల వల్ల గాని, ఆడవాళ్లు మాటామాట అనుకోవడం వల్ల గాని, ఒకరి వల్ల మరచిపోలేని ఆపద కలగడం వలన, స్నేహం శత్రుత్వంగా మారిన సమయంలో గాని పుట్టే పగ చల్లారదు. ఒకసారి పుట్టిన పగ నివురుగప్పిన నిప్పులా అలాగే రగులుతూనే ఉంటుంది. బయటకు మంచి మాటలు చెప్తున్నా అవేవి నిజాలు కావు. వాటిని నమ్మితే వినాశనం తప్పదు. ఒకసారి పగ పుట్టాక తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, కన్న బిడ్డలైనా, ప్రాణ స్నేహితులైనా ఎవ్వరినీ అసలు నమ్మకూడదు. అప్రమత్తంగానే ఉండాలి. కనుక మీ బిడ్డ కళ్ళు నేను పొడిచాను గనుక నా మీద మీకు పగే ఉంటుంది కానీ స్నేహం ఉండదు. అందువల్ల మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా స్నేహం కొనసాగించలేను అని చిలుక రాజుకి స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది. ప్రస్తుతం మనం వినే నేరాల్లో చాలా వాటికి పైన చిలుక చెప్పినవే కారణాలని గమనించవచ్చు. అందుకే ఎవరితోనూ శత్రుత్వమే పెట్టుకోవద్దు, అలా ప్రవర్తించవద్దు కూడా. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో శత్రుత్వం ఏర్పడితే ఆ కుటుంబంతో అంటి ముట్టనట్టుగా ఉండడమే మంచిదని చిలుక చెప్పిన మాటల్లో అర్థం. ముఖ్యంగా రాజు అనే శక్తివంతమైన అధికారంలో ఉన్నవారు తన వారిని గాని, మిత్రులను గాని, ప్రజలను గాని అతిగా నమ్మకూడదు. వారు చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసుకోకూడదని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ కథ ద్వారా ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని వదిలించుకోవాలి అన్న సూత్రాన్ని భీష్ముడు ఎంతో చక్కగా చెప్పాడు. ఇప్పటికీ మన జీవితాలకు పనికి వచ్చే గొప్ప సిద్ధాంతాలివి. హ్యూమన్ సైకాలజీని శాంతిపర్వం, భగవద్గీతల కన్నా గొప్పగా ఇంకేవీ చెప్పలేవు. అందుకే ఎలా బతకాలో తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మహాభారతంలో శాంతిపర్వం చదవాలి. అసలు పాపాలు ఎందుకు చేస్తాం? పాపం అనేది మనసులో ఎక్కడి నుంచి పుడుతుంది అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, అన్ని పాపాల మూలం లోభం. ఈ లోభానికి కారణాలు చాలా ఉన్నాయి. అవి కోరికలు, కామవాంఛలు, కోపం, అసూయ, ద్రోహం చేయాలన్న ఆలోచన, పరస్త్రీ వ్యామోహం, అత్యాశ, సిగ్గులేనితనం, ఓర్పు లేకపోవడం. ఇవన్నీ మనలో లోభాన్ని నింపుతాయి. ఈ లోభం వల్లే నేరాలు పుడతాయి. ఈ లోభానికి దూరంగా ఉండడమే అసలైన వ్యక్తిత్వం. కనుక ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు గాని చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని భీష్ముడు ధర్మరాజుకి లోభం గురించి చెప్పాడు. ముఖ్యంగా కోరికలను తగ్గించుకోమన్నాడు. కోరికలు మన స్థాయి దాటినప్పుడు తప్పు చేసైనా ఆ కోరిక తీర్చుకోవాలన్న దురాశ పుడుతుందని భీష్ముడు చెప్పాడు. మరి ఈ లోభానికి కారణం అజ్ఞానమే కదా. ఆ అజ్ఞానం ఎలా వస్తుంది? దానికి పరిష్కారం ఏమిటని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. లోభం ఉంటే ఎంత చదువుకున్నవారు అజ్ఞానులే అవుతారని చెప్పాడు భీష్ముడు. లోభమే అజ్ఞానానికి తల్లి అన్నాడు. అజ్ఞానమే అన్ని ఆపదలకు మూలం. లోభం వదిలితే అజ్ఞానం కూడా పారిపోతుందని భీష్ముడు గొప్ప సత్యాన్ని ధర్మరాజుకు చెప్పాడు. ధర్మాలన్నింటికీ మూలం ఇంద్రియ నిగ్రహం. మనసు అదుపులో ఉంటే ఏ తప్పు జరగదని భీష్ముడు చెప్పాడు. మనసు అదుపులో ఉండాలంటే తపస్సు తప్ప వేరే మార్గం లేదన్నాడు. ఎవరి స్థాయిలో వారు తపస్సు చేయవచ్చు. ఆహార నియమాలు, నియమ నిబద్ధతలతో ఉండే దినచర్య తపస్సుతో సమానం. దానివల్ల మనలో ఉన్న రజో తమో గుణాలు అదుపులో ఉంటాయి. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది మనసుకు తెలుస్తుంది.
వ్యక్తిత్వం అంటేనే అదే అని భీష్ముడు చెప్పాడు. సత్యవ్రతం అన్నిటికన్నా గొప్పదన్నాడు భీష్ముడు. సత్యవ్రతం అంటే అన్ని ప్రాణులను సమానంగా చూడటం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ధైర్యం, నిజాయితీ కలిగి ఉండడం, లేని వారికి దానం చేయడం, ఈర్ష్య, ద్వేషం లాంటి రోగాలు లేకపోవడం, అహింస, ఇవన్నీ సత్వగుణాలు. వీటిని పాటించేవారే సత్యవ్రతులన్నాడు భీష్ముడు. అన్ని యజ్ఞాలు యాగాల కన్నా సత్యవ్రతమే గొప్పదన్నాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు, వీటిని అరిషడ్వర్గాలు అంటారు. అసలు అవి ఎలా పుడతాయో చెప్పాలని, వాటిని జయించే మార్గాన్ని చెప్పాలని భీష్ముడిని ధర్మరాజు అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు: మనసులో కలిగే భావాల నుంచే కామం పుడుతుంది. కామం అంటే అర్థం కోరిక. అన్ని రకాల కోరికలు కామాలే. కోరిక మంచి చేస్తుందా నాశనం చేస్తుందా అని తెలుసుకునే జ్ఞానం ఉన్న వారిని కామం ఏమీ చేయలేదు. ఇక ఎవరైనా మన పట్ల ప్రవర్తించే తీరుకి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని ప్రదర్శిస్తే దారుణమైన పరిణామాలకు దారితీయొచ్చు, జీవితాలే నాశనమైపోవచ్చు. కానీ కోపం వచ్చిన సమయంలో కూడా ఆ క్షణాన ఓర్పుగా అదుపులో ఉండేవారు, కోపాన్ని విడిచిపెట్టినవారు మహర్షులతో సమానమన్నాడు భీష్ముడు. మన శరీరంతో పాటు ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం కాని దానికోసం ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం అనవసరమని ఎవరైతే అనుకుంటారో వారికి లోభం లేదని అర్థం. ఏదీ శాశ్వతం కాదు అని దృఢంగా అనుకుంటే లోభం మాయమవుతుంది. ధర్మంగా ప్రవర్తించే వాడికి మోహం ఉండదు. కష్టాన్ని నష్టాన్ని ఒకలాగే తీసుకుంటాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందరితో కలిసిపోయి అందరినీ తన బంధువులుగా భావించే కొందరుంటారు. వారికి ఎవరిపైనా మోహం ఉండదు. మోహం లేని వారిలో మదం కూడా ఉండదు. కోరిక, కోపం, మోహం, లోభం, ఈ 4 లేని వారిలో మదం ఉండదు. మదం అంటే నన్ను మించిన వాడు లేడనే గర్వం. కొంతమంది నాకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు. వారు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. అందుకు కారణం మదం. ఈ మదానికి తమ్ముడు మత్సరం. గర్వంతో కొందరు అందరినీ చులకన చేసి చూస్తుంటారు. వారిని అవమానించి పైశాచిక ఆనందం పొందుతారు. అదే మత్సరం. దీన్నే కండకావరం అంటుంటారు. ఇలా అరిషడ్వర్గాల్లో ఒకదానితో ఒకటి అన్నీ లింక్ అయి ఉంటాయి. వీటిని జయించాలంటే మనలో సత్వగుణం పెరగాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ధృతరాష్ట్రుల్లో ఈ 6 గుణాలు పూర్తిగా ఉన్నాయని, వాటిని నియంత్రించకపోవడం వల్లే నాశనమయ్యాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇంకా భీష్ముడు ఇలా చెప్పాడు: ఒకరిని హింసించేవాడెవరైనా సరే హీనమైన వాడు. నలుగురికి పెట్టి తినేవాడు గొప్పవాడు. తనకు తన కుటుంబానికి 3 సంవత్సరాలకు సరిపడా ధనాన్ని సేకరించేవాడు ఉత్తమ గృహస్థు అని చెప్పాడు. అంటే ధర్మ మార్గంలో ధనం సంపాదించి తన కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకోవడం కూడా ఉత్తమ ధర్మాల్లో ఒకటని, అందుకు 3 ఏళ్లకు సరిపడా ధనాన్ని 1 ఏడాదిలోనే ధర్మ మార్గంలో సంపాదించాలని భీష్ముడు చెప్పాడు. ఒక మంచివాడు చెడ్డవాడితో కొంత దూరం ప్రయాణించినా, ఆ చెడ్డవాడితో కలిసి కూర్చున్నా, అతనితో భోంచేసినా, తిరిగినా ఆ మంచివాడిని కూడా సమాజం చెడ్డవాడిగానే చూస్తుంది. అబద్ధం చెప్పడం మహాపాపమే అయినా ఆడవారి విషయంలో, వివాహ సమయంలో, పరిహాసం చేసే సమయాల్లో, మరణ వార్త చెప్పడంలో ధనం, మానం, ప్రాణాల రక్షణ కోసం అబద్ధం ఆడవచ్చు. తప్పు లేదని భీష్ముడు చెప్పాడు. ఒక అమాయకుడి మీద నింద వేసినవాడు దారుణమైన భవిష్యత్తును చూస్తాడని చెప్పాడు. ఇలా భీష్ముడు ఎన్నో మంచి విషయాలను ధర్మరాజుకు చెప్పాడు. శాంతి పర్వంలో మరెన్నో విషయాలను నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.